కావలి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పలువురు ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. అధ్యక్షుడిగా తటవర్తి రమేష్, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ, కోశాధికారిగా చక్రీలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పలువురు ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన సోమిశెట్టి వెంకటేశ్వరులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మైక్ దగ్గర పెట్టుకో. ఆర్యవైశ్య సంఘం కావలి నియమానికి బద్దులున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆదేశాలను పాటిస్తూ సంఘం నిర్వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంఘం సభ్యులు ఐక్యతకు ఉన్నతికి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాజంలో విశిష్ట సేవలు అందిస్తూ సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహకారంను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి శూన్యం చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కృష్ణారెడ్డి వచ్చారు, ఇంకా చూసుకోండి ఇప్పటి నుంచి అభివృద్ధి పనికి ముందుకు తీసుకుపోయడానికి మీరందరూ ఆశీర్వదించాలి. మీరందరూ ఆశీర్వదిస్తే భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో మేము ఆశ్చర్యపోయాం, ఇన్ని సీట్లు వచ్చేయాలి, సగం వస్తాయనుకున్నాం. పాపం చూసి పడేసింది వైఎస్ఆర్ పార్టీని, అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావాలి 160 పైన సీట్లు గెలిపించి కూటమిని గెలిపించిందంటే పైన బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన కలిసి మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు రాష్ట్ర అభివృద్ధి పెట్టి ఒక్కరు మనసులో పడింది. అభివృద్ధి చేయాలని చెప్పి కావాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబుతో తప్ప ఎవరితో కాదు. చూశారు